యమ్మీ ఫ్రూట్ సలాడ్ రెడీ ఫ్రెండ్స్. ఇంట్లో బయట తెచ్చుకోవడం కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ వంటలు ఎప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటీ తల్లి వంటలు. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే ఫ్రూట్ సలాడ్. ఫ్రెండ్స్, మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. నేను లీటర్ మిల్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్. యాపిల్, బనానా, బ్లాక్ గ్రేప్స్ ఫ్రెండ్స్. నేను గ్రీన్ గ్రేప్స్ కూడా తీసుకున్నాను. గ్రీన్ గ్రేప్స్, ప్రోమోగ్రానేట్, షుగర్, జీడిపప్పు. షుగర్ 1 కప్ సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు కస్టర్డ్ పౌడర్ ఫ్రెండ్స్. ఇది ఎన్టీఆర్ బాదం పౌడర్ ఫ్రెండ్స్. నేను బాదం పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. బాదం పౌడర్ మీకు లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ పాలని మరిగేదాకా ఉంచుకుందాం ఫ్రెండ్స్. షుగర్ వేసుకుందాం. దీంట్లో మొత్తం షుగర్ వేసేసుకుందాం. ఇప్పుడు పాలని ఎక్కువ పొంగనిచ్చుకుందాం ఫ్రెండ్స్. పాలు మరిగేదాకా ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఈలోగా ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. పాలు మరిగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం. కస్టర్డ్ పౌడర్ ఒక చిన్న ప్లేట్లో తీసుకొని వాటర్ పోసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇలాగే ఏ ఉండలు పట్టకుండా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బాదం పౌడర్ 2 స్పూన్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. బాదం పౌడర్ వేసేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఈ బాదం పౌడర్ అంతా పాలకు పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాలు చిక్కగా అవుతున్నాయి. కొద్దిసేపు మనం ఉడికించుకుందాం. కస్టర్డ్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒకసారి కలుపుకొని చూద్దాం ఫ్రెండ్స్. రెడీ ఫ్రెండ్స్. దీన్ని కొంచెం చల్లనిచ్చుకుందాం ఫ్రెండ్స్. వేడి ఫ్రూట్స్ వేస్తే ఉడికిపోతాయి ఫ్రెండ్స్. చల్లగా ఫ్రూట్స్ వేస్తే చాలా బాగుంటుంది. అందుకని నేను చల్లని తర్వాత ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. పాలు చల్లగా అయిపోయాయి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను. బ్లాక్ గ్రేప్స్, యాపిల్, గ్రీన్ గ్రేప్స్. సో మనం మొత్తం వేసేసుకున్నాం. ఇప్పుడు మనం కలుపుకుందాం. మన యమ్మీ ఫ్రూట్ సలాడ్ రెడీ ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, స్మెల్ చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. పిల్లలు కనుక ఫ్రూట్స్ తినకపోతే ఇది చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రూట్స్ వేసి ఇంత బాగా చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటాయి, విటమిన్స్ కూడా ఉంటాయి ఫ్రూట్స్లలో. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చాలా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం వేడిగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.